తెలియజేసుకుంటూ మరి కార్తీక మాసంలో దైవ నామస్మరణ ప్రసాదరాజు గారు ఇతర పెద్దలందరికీ కాస్మో క్లబ్ కమిటీ విభాగంలో వైద్య వృత్తిలో స్థాపించి వాటిని రికార్డులు తీసుకున్నారు. ఆయన యొక్క రుద్రరాజు వారు గొప్పవారు. నేడు రుద్రరాజు కృషి చేసిన విశిష్ట వివరించారు. వారికి ఆలయ ట్రస్టీగా రామరాజు గారు వ్యవహరిస్తారు. ఈరోజు ఈ యొక్క క్షత్రియ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. క్షత్రియులు చేసేటువంటి సేవా కార్యక్రమాలు, ఎందుకంటే నేను కూడా మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నా. మన ప్రాంతంలోనే కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలోనే అనేకమైనటువంటి విద్యా విషయాల్లో కానీ, ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఎవరైతే అవసరం ఉందో ఆ సురక్షిత త్రాగునీరు అందించేటువంటి విషయంలో కానీ, ఏదైతే ఒక వేగేసిన ఫౌండేషన్ కానీ, ఒక చక్ర ఫౌండేషన్ కానీ, ఒక వసుధ ఫౌండేషన్ కానీ, ఇట్లా వారు అందించేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా నేను మొదటి నుంచి కూడా గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తిని. అదేవిధంగా ఏదైతే మరి క్షత్రియ సంక్షేమ పరిషత్ పాలకొల్లు నుంచి కూడా చేసినటువంటి సేవలు, ఆ రోజు ఒక పుష్కరాలు వస్తే ఆ రోజు కొవ్వూరులో కానీ అదేవిధంగా నర్సాపురంలో కానీ ఉదయం వెలిగించినటువంటి పొయ్యి సాయంత్రం ఏ సమయమైనా కూడా ఎంతమంది భక్తులు వచ్చినా, ఎంతమంది యాత్రికులు వచ్చినా కూడా 100కి 100% వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఆ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా యొక్క మర్యాదలు ఎట్లా ఉంటాయో ఆ యొక్క క్షత్రియ సంక్షేమ పరిషత్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశానికే రుచి చూపించినటువంటి మరి క్షత్రియ సంక్షేమ పరిషత్ పాలకులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి గుర్తు చేసుకుంటున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ